మనలో కొంతమంది పైకి చూడ్డానికి బాగానే కనిపిస్తుంటారు, కానీ ప్రవర్తన విషయానికి వచ్చేసరికి చాలా చిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎవరూ పిలవకపోయినా తమను ఎవరో పిలుస్తున్నట్లుగా భ్రమిస్తూ ఉంటారు. ఉన్నవి లేనట్లుగా, లేనివి ఉన్నట్లుగా భ్రమపడుతూ ఉంటారు. తమను ఎవరో చంపడానికి ప్రయత్నిస్తున్నారని గొడవ చేస్తూ ఉంటారు. తమ ఆలోచనలు ఇతరులకు తెలిసిపోతున్నట్లుగా భావిస్తూ ఉంటారు. అందరూ తమ గురించే మాట్లాడుకుంటున్నారని, తమకేదో కీడు తలపెడుతున్నారని ఆందోళన చెందుతుంటారు. నిజానికి ఈ రకమైన భ్రాంతిని, భ్రమలను డాక్టర్లు స్కిజోఫ్రెనియా అనే ఒక మానసిక రుగ్మతగా పిలుస్తారు. మనిషిని మానసికంగా నిర్వీర్యం చేసే స్కిజోఫ్రెనియా గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. స్కిజోఫ్రెనియా అంటే ఏంటి? స్కిజోఫ్రెనియా అనేటటువంటిది ఒక దీర్ఘకాలికమైనటువంటి మానసిక సమస్య. ఆ మనిషి మాట్లాడేటటువంటి తీరు, వ్యవహరించేటటువంటి పద్ధతి, ఆలోచించేటటువంటి శైలి ఇవన్నీ కూడా భిన్నంగా ఉంటుంది. అంటే నార్మల్గా పబ్లిక్లో మనం చూసేటటువంటి పద్ధతికి భిన్నంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. దీన్ని సహజంగా చాలామంది పిచ్చి అని కానీ, లేకపోతే దీన్ని స్ప్లిట్ పర్సనాలిటీ అని కానీ, మల్టిపుల్ పర్సనాలిటీస్ అని కానీ ఇలా రకరకాలు అంటూ ఉంటారు. స్కిజోఫ్రెనియా ఎందుకు వస్తుంది? ఎవరిలో వస్తుంది? బ్రెయిన్లో ఎటువంటి కెమికల్ డిస్టర్బెన్స్ ఏర్పడటం, రసాయన యొక్క లోపం ఏర్పడటం వల్ల స్కిజోఫ్రెనియా అనేది ఏర్పడుతుంది. డోపమిన్, గ్లూటమేట్, సెరటోనిన్ అనేటటువంటి 3 రసాయనాలు ఒక ఉత్పత్తి ధోరణి కానీ అవి ప్రవహించేటటువంటి పద్ధతిలో లోపాలు ఉండటం వల్ల స్కిజోఫ్రెనియా అన్నది ఏర్పడుతుంది అని చెప్పుకుంటూ ఉంటారు. జెనెటిక్గా, ఫ్యామిలీ పరంగా, హెరిడిటరీగా ఫ్యామిలీలో ఇది పరిగెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇది ఒక జన్యుపరణ లోపంగా భావించవచ్చు. ఒక తల్లికి కానీ తండ్రికి కానీ ఈ సమస్య ఉంటే కనుక పిల్లలకు వచ్చేటటువంటి అవకాశం 7.5% నుంచి 10% వరకు ఉంటుంది. అదే ఇద్దరు తల్లిదండ్రుల్లో ఆ సమస్య ఉంటే కనుక దగ్గర 30% ఉంటుంది. దగ్గర బంధువుల్లో ఎవరన్నా అంటే మామయ్యలు కానీ, చిన్నాన్నలు కానీ, పెద్దనాన్నలు కానీ, తాతయ్యలకు కానీ, అమ్మమ్మలకు కానీ ఇలా ఉంటే కనుక అలాంటి పరిస్థితుల్లో కూడా నార్మల్గా ఉండేటటువంటి స్థాయి కంటే 3 to 4% ఆర్ 5% ఎక్కువ స్థాయిలో ఇది వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక జన్యుపరమైనటువంటి లోపంగా లేదా వంశపారంపర్యంగా వెళ్ళేటటువంటి ఒక సమస్యగా చెప్పుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక స్త్రీ గర్భం దాల్చినప్పుడు స్ట్రెస్ బాగా విపరీతమైనటువంటి ఒత్తిడి అన్నది సహజంగా ఉంటుంది. కానీ దీర్ఘకాలికమైనటువంటి ఒత్తిడి, విపరీతమైనటువంటి ఒత్తిడి, అలాగే ఏమైనా ఇన్ఫెక్షన్స్ రావటం, లేదంటే అవసరం లేనటువంటి మందులు వాడటము, లేదా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇన్ఫెక్షన్స్ అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ అటువంటి పరిస్థితుల్లో వచ్చినప్పుడు ఇటువంటి స్కిజోఫ్రెనియా అనేటటువంటిది పిల్లలకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటిది కూడా ఒక విశ్లేషణ. 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసు ఉండేటటువంటి వాళ్ళకి స్కిజోఫ్రెనియా ఎక్కువ స్థాయిలో వచ్చాడు. అంటే అంతకంటే తక్కువ వయసు ఉండేటటువంటి వాళ్ళకి కానీ, అంతకంటే మించిన వయసు ఉండేటటువంటి వాళ్ళకి రాదా అంటే కనుక అది కరెక్ట్ కాకపోవచ్చు. కానీ ఫ్రీక్వెన్సీ అనేటటువంటిది ఏదైతే ఉందో ఎక్కువ శాతం మంది ఈ 15 నుంచి 30 సంవత్సరాల వాళ్ళు స్కిజోఫ్రెనియా బారిన పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఏ వయసుతో కూడా సంబంధం లేనటువంటి స్కిజోఫ్రెనియా అంటే సైకోసిస్ అని అంటూ ఉంటాం. ఇది ఒక సపరేట్ కేటగిరీ. ఇది ఎలా వస్తుంది అంటే కనుక ఎవరన్నా కూడా ఆల్కహాల్ అంటే మద్యపానానికి బాగా బానిసైనటువంటి వాళ్ళు కానీ, లేదంటే ఇతరత్ర కెనబిస్ అనేటటువంటి గాంజా ఇలాంటివన్నీ ఇలిసిట్ డ్రగ్స్ అని ఏవైతే అంటూ ఉంటానో వాటికి బాగా అలవాటు పడినటువంటి వ్యక్తులు కానీ, లేదా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అంటే లేదంటే ఏదైనా యాక్సిడెంట్స్ ద్వారా తలకు బలమైనటువంటి గాయాలు తగిలినటువంటి వాళ్ళకి ఈ స్కిజోఫ్రెనియా కానీ, లేకపోతే ఎన్ఓఎస్, సైకోసిస్ ఎన్ఓఎస్ అని అంటూ ఉంటాం. ఇటువంటి సమస్యలు బారిన పడేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. స్కిజోఫ్రెనియా లక్షణాలు ఎలా ఉంటాయి? ఆడవాళ్ళకి కానీ, మగవాళ్ళకి కానీ స్కిజోఫ్రెనియాలో ఏర్పడేటటువంటి లక్షణాలు పాజిటివ్ సిమ్టమ్స్, నెగిటివ్ సిమ్టమ్స్, మూడోది కాగ్నేటివ్ సిమ్టమ్స్ అంటూ ఉంటాం. అయితే పాజిటివ్ సిమ్టమ్స్ అంటే అవేవో మంచి లక్షణాలని కాదు. పాజిటివ్ సిమ్టమ్స్ అంటే కనుక క్లియర్ కట్గా ఆ మనిషి ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టు, అనుభవిస్తున్నట్టు ఎదుటి వాళ్ళకి ఖచ్చితంగా కనిపించేటటువంటి లక్షణాలని పాజిటివ్ సిమ్టమ్స్ అంటూ ఉంటారు. దీంట్లో ముఖ్యంగా నెంబర్ 1 డెల్యూజన్స్ అంటే అనుమానం. ప్రతిదీ అనుమానం. ఎవరో వెంట పడుతున్నారు, ఎవరో నా అన్నంలో ఏదో కలిపారు, ఎవరో ఏదో ప్లాటింగ్ చేస్తున్నారు, నన్ను చంపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, మొత్తం నా కుటుంబాన్ని అంతే చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఎవరో నన్ను వెనకాతల నుంచి చూస్తున్నారు, నన్ను ఫాలో అవుతున్నారు. వీటిని డెల్యూజన్స్ అని అంటూ ఉంటాం. నెంబర్ 2 హాలుసినేషన్స్. హాలుసినేషన్స్ అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి ఒక అనుభవం.
ఏ విధంగా విచిత్రం అంటే కనుక లేనిది ఉన్నట్టుగా కనిపించటం, లేనిది ఉన్నట్టుగా వినిపించటం, లేనిది ఉన్నట్టుగా స్పర్శ తెలియటం అనేటటువంటి దాన్ని మనం సహజంగా హాలుసినేషన్స్ అంటూ ఉంటాం. ఆడిటరీ హాలుసినేషన్స్ అంటే కనుక ఎవరో నా గురించే మాట్లాడుకుంటున్నారు, నాకు వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నారు, ఎవరో నన్ను పిలుస్తున్నారు, విచిత్రమైనటువంటి శబ్దాలు వినిపిస్తున్నాయి, ఇది ఆడిటరీ హాలుసినేషన్స్. అనుభవించేటటువంటి వ్యక్తికి మాత్రం ఖచ్చితంగా అవి వినిపించటం కానీ కనిపించటం కానీ జరుగుతూ ఉంటుంది. చూసేటటువంటి వ్యక్తికి చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. నెంబర్ 2, విజువల్ హాలుసినేషన్స్ అంటే ఏవో ఇమేజెస్ కనిపిస్తున్నాయి, ఎవరో వస్తున్నారు, అదిగో అక్కడ ఉన్నారు, నా వైపు ఇలా పిలుస్తున్నారు అనేటటువంటి ప్రత్యేకంగా విజువల్ హాలుసినేషన్స్ అని ఉంటుంది. ఈ విజువల్ హాలుసినేషన్స్లోనే మనకి మనుషులు కనిపించేటటువంటి కాకుండా యానిమల్స్ కానీ, పాములు కానీ, జంతువులు కానీ కనిపించడం కూడా మనం చూస్తూ ఉంటాం. మూడోది స్పర్శ, టాక్టైల్ హాలుసినేషన్స్ అంటే ఏదో ఒంటి మీద పాకుతున్నట్టు, స్కిన్ లోపల నుంచి ఏదో పాకుతున్నట్టు, ఎవరో మనిషిని తడుతున్నట్టు, ఇలాంటివి టాక్టైల్ హాలుసినేషన్స్ అంటారు. ఇలా చెప్పుకుంటే పోతుంటే కనుక స్పర్శ బట్టి ఆ మనిషి ఊహించుకునేటటువంటిది ఉంటుంది. నెగిటివ్ సిమ్టమ్స్ అంటే ముభావంగా కూర్చోవటం, డిప్రెస్డ్గా ఉండటం, ఎవరితో కలవలేకపోవటం, ఇమోషన్స్ పెద్ద చూపెట్టలేకపోవటం, ఎఫెక్షన్ లవ్, ప్రేమ ఆప్యాయత ఉన్నా కూడా అవతల వాళ్ళకి వ్యక్తపరచలేకపోవటము, ఏ పని చేయలేకపోవటము, వాళ్ళని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసుకోవటం, అంటే బ్రష్ చేయటం కానీ, స్నానం చేయటం కానీ, బట్టలు మార్చుకోవటం కానీ, ఇవన్నీ కూడా నెగిటివ్ సిమ్టమ్స్ అంటారు. కాగ్నిటివ్ సిమ్టమ్స్, ఈ మూడో కేటగిరీ ఏంటంటే కనుక ఒక స్కిజోఫ్రీనియాతో బాధపడేటటువంటి వ్యక్తి బయటకు వెళ్ళి పని చేయలేకపోవటానికి ప్రధానమైనటువంటి లక్షణం కాగ్నిటివ్ సిమ్టమ్స్. అంటే ఏంటంటే కనుక ఎగ్జిక్యూటివ్ స్కిల్స్ అంటే ప్లాన్ చేసుకోవటం, ఆర్గనైజ్, ఒక పద్ధతిలో వ్యవహరించటం, టైం గురించి తెలుసుకోవటం, అవతల వాళ్ళు ఏం చెప్తున్నారన్నది అర్థం చేసుకోవటం, పద్ధతిగా మాట్లాడటం, లెక్కలు చేయగలగటం, ఈ పద్ధతిలో ఏవైతే ఒక మినిమం పని చేయడానికి అవసరమయ్యేటటువంటి లేదంటే చదువుకోవటానికి అవసరమయ్యేటటువంటి ఏవైతే ఉంటాయో అవి లేకుండా పోవటం, ఇవి స్కిజోఫ్రీనియాలో మనకు కనిపించేటటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు. స్కిజోఫ్రీనియాకు చికిత్స ఎలా ఉంటుంది? షుగరు, బీపీ, థైరాయిడ్ ఇలాంటి దీర్ఘకాలికమైనటువంటి శారీరక సమస్యలకి ఏ విధంగా అయితే మనం ట్రీట్మెంట్ ఎడతెరపకి ఎరగకుండా మనం కంటిన్యూస్గా వాడుతూ ఉంటామో అదే కోణంలోకి స్కిజోఫ్రీనియా కూడా వస్తుంది. సో దీన్ని చాలా వరకు చాలా చక్కగా మెయింటైన్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు. ఎప్పుడంటే కనుక తూచా తప్పకుండా డాక్టర్ సలహా మేరకు మందులు వాడినప్పుడు. అంతేకాకుండానే దానికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్, అంటే మనకి నెగిటివ్ థాట్స్ ఉన్నా, పాజిటివ్ థాట్స్ ఉన్నా, వ్యవహరించే శైలి మనకు రాకపోయినా కూడా ఏ విధంగా వ్యవహరిస్తూ సభ్య సమాజంలో ఒక ఉపయోగకరమైనటువంటి వ్యక్తిగా మనం నిలబడచ్చు అనేటటువంటి దానికి సంబంధించినటువంటి సైకోసోషల్ ట్రైనింగ్ కానీ, కౌన్సిలింగ్ కానీ, ఈ రెండు కూడా చాలా ఉపయోగం. దీంతోపాటు ఫ్యామిలీ కౌన్సిలింగ్ అంటే కుటుంబ సభ్యులు ఏ విధంగా సహకరిస్తే కనుక, ఎందుకంటే చాలా పెద్ద సమస్య ఏంటంటే కనుక ఇన్సైట్, అంటే స్కిజోఫ్రీనియాతో బాధపడేటటువంటి వ్యక్తికి అతనికి ఈ సమస్య ఉంది అని అనేటటువంటి ఆలోచన చాలా తక్కువ శాతం మందికి ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మందులు వేసుకోమనో, లేదంటే మాకు ఈ జబ్బు లేదనో, మాకు ఈ ట్రీట్మెంట్ అవసరం లేదనేటటువంటి సహజమైనటువంటి మాట తరచూ కుటుంబాల్లో వినిపిస్తుంటారు. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని వీళ్ళు బలవంతం చేయటం, మందులు అన్నంలో కానీ, ఏదైనా కాఫీలో కానీ, టీలో కానీ కలిపి ఇవ్వటం, వాళ్ళని బలవంతం పెట్టడం, వాళ్ళని కొట్టడం, తిట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రధానంగా ఈ స్కిజోఫ్రీనియా ట్రీట్మెంట్లో ఫ్యామిలీ కౌన్సిలింగ్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఓపిక ఓర్పుతో వ్యవహరించండి, అతనికి ఉండేటటువంటి లక్షణాలని క్రిటిసైజ్ చేయకండి, వెక్కిరించద్దు. మీరు ఒక కుటుంబ సభ్యుల్లా కాకుండా ఒక స్నేహితుల్లా కూడా వ్యవహరించండి, ఫ్యూచర్ గురించి మాట్లాడండి, వాళ్ళలో నమ్మకాన్ని నింపండి. ఇలాంటివన్నీ కూడా ఫ్యామిలీ కౌన్సిలింగ్గా మనం ఇవ్వటం జరుగుతుంటుంది. దీన్ని కూడా కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఆఫ్ ఫ్యామిలీస్ అంటూ ఉంటాం. రోజువారి మందులు వేసుకున్నటువంటి పేషెంట్స్కి ఎటువంటి ఉన్నాయి అంటే కనుక అటువంటి వాళ్ళకి కూడా చాలా చక్కటి పరిష్కార మార్గం అన్నది ఉంది. ఏంటంటే ఇంజెక్షన్స్, లాంగ్ యాక్టింగ్ డిపో యాంటీసైకాటిక్స్ అని అంటూ ఉంటారు. అంటే ఏంటంటే ఒక్కసారి ఇంజెక్షన్ ఇస్తే కనుక ఒక నెల రోజుల పాటు కానీ, 2 వారాల పాటు కానీ రోజువారీ ట్యాబ్లెట్ వాడవలసినటువంటి అవసరం లేకుండా ఆ ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల అది బాడీ లోపలికి వెళ్ళి అది స్లోగా రిలీజ్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ కెమికల్ రిలీజ్ చేసి స్కిజోఫ్రీనియా అనేటటువంటి దాన్ని లక్షణాలని అదుపు చేసేటటువంటి మంచి అవకాశం ఉంటుంది. స్కిజోఫ్రీనియాను నివారించుకోవచ్చా? ఒత్తిడి లేనటువంటి జీవితాన్ని మీరు జీవించడానికి ప్రయత్నం చేయండి. జీవితంలో స్ట్రెస్ అన్నది తగ్గించుకుని రిలాక్సేషన్ అన్నది పెంచుకోండి అనేటటువంటిది ఒకటి. నెంబర్ 2, తాగుడు, ఆల్కహాల్
లేదంటే గాంజా ఇలాంటివి ఏవైతే కెనబిస్ ఇలిసిట్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటివి స్కిజోఫ్రీనియా రావడానికి ఒక కారణం కాకపోయినా వచ్చేటటువంటి తత్వం ఉండేటటువంటి వ్యక్తుల్ని తొందరగా స్కిజోఫ్రీనియాలోకి లాగేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అటువంటి అలవాట్ల నుంచి దూరంగా ఉండండి. ఒకప్పుడు స్కిజోఫ్రీనియా బారిన పడినటువంటి వ్యక్తి ఆల్కహాల్ అంటే మద్యపానానికి కూడా బానిస అయినటువంటి పక్షంలో అతనికి దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా ప్రధానంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు సన్షైన్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. ఒక భాగం పెరుగుకి 3 భాగాల నీరు తీసుకుని అందులో కొద్దిగా పంచదార, కొంచెం యాలకుల పొడి, కొన్ని గులాబీ రేకుల్ని కలపండి. లస్సీ లాంటి ఈ పానీయాన్ని నిత్యం తీసుకుంటూ ఉంటే వేసవి బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.